ఏపీ సీఎం చంద్రబాబు పీపీపీ విధానం పాటించి తానే మాజీ సీఎం జగన్కు ఉప్పందించారా? వైసీపీ హయాంలో తీసుకొచ్చిన 17 కళాశాలల్లో 10ని ప్రైవేట్ పరం చేయాలని కూటమి సర్కార్ ఎందుకు నిర్ణయించుకుంది? ఇందులో భాగంగా 4 కళాశాలలకు సంబంధించి టెండర్లు విడుదల చేయడం వెనుక మతలబేంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పీపీపీ పద్ధతి చంద్రబాబుకు వ్యతిరేకతను పెంచిందా? హ్యావ్ ఎ లుక్ నౌ. 40 years ఇండస్ట్రీ చంద్రబాబుకు పీపీపీ విధానం వ్యతిరేక ఫలితాలను ఇచ్చినట్టు తెలియవస్తుంది. ఈ విధానంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సీఎం చంద్రబాబు బలమైన అస్త్రాన్ని అందించినట్లయింది. గతంలో వైఎస్ హయాంలో తీసుకొచ్చిన 17 కళాశాలల్లో 10ని ప్రైవేట్ పరం చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. మరో అడుగు ముందుకేసి 4 కళాశాలల నిర్మాణానికి టెండర్ కూడా విడుదల చేసింది. దీన్ని ఆసరాగా చేసుకుని అధికార పక్షాన్ని ఎప్పుడు ఇరకాటంలో పెడదామా అని చూస్తున్న వైఎస్ఆర్సీపీకి ఉప్పందించినట్లయింది. ఈ క్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ రాజకీయ అస్త్రంగా వాడుకుంటోంది. ఎన్నడూ తప్పులు చేయరనే చంద్రబాబును ఈ తాజా పరిణామాలు సొంత క్యాడరే గుసగుసగా మాట్లాడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కొంతమంది ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని బదనాం చేయాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న కూటమిలో వినిపిస్తోంది. సరిగ్గా ఈ పాయింట్ను ప్రభుత్వానికి వ్యతిరేకత పెంచేలా వైసీపీ మలుచుకుంటుందనే టాక్ వినిపిస్తుంది. వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యే ఏ ఛాన్స్ వదలకుండా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే వైద్య కళాశాలను సందర్శించే కార్యక్రమానికి జగన్ పిలుపు ఇచ్చారు. ఇప్పుడు ఇదే టాపిక్ పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.